ఈ శతాబ్దం భారతదేశానిదే. ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఇండియా కృషి. మల్లన్న దర్శనానికి వెళ్తున్న మోడీ, చంద్రబాబు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే. దేశానికే తలామానికంగా కర్నూలు డ్రోన్ హబ్. చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ. కర్నూలులో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోడీ అంట. ఈ శతాబ్దం భారతదేశానిదే అంట. ఇది 140 కోట్ల భారతీయుల శతాబ్దం. 2047 నాటికి మన దేశం వికసిత భారత్గా తయారవుతుంది. వికసిత ఆంధ్రప్రదేశ్తోనే వికసిత భారత్ కళ నెరవేరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. కర్నూలులో గురువారం నిర్వహించినటువంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది కథ. సో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆంధ్రాలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. సో కీ రోల్ ప్లే చేసిండు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఎంపీలు సాధించింది ఆంధ్రప్రదేశే. సో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు మరొకసారి. సో ఆ కీ రోల్ ప్లే చేసింది కాబట్టి ఎన్డీఏ కూటమిలో అప్పుడు అంతమంది ఎంపీలను గెలిపించిండు చంద్రబాబు. కాబట్టి రాష్ట్రం నుండి అత్యధికంగా ఎంపీలు సాధించింది కాబట్టి అంత రెస్పెక్ట్ చంద్రబాబుకి ఇస్తున్నాడు మోడీ. ఒకానొక సందర్భంలో చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం నరేంద్ర మోడీ ఎదురు చూసి ఆయన అపాయింట్మెంట్ దొరకక గుజరాత్ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో. నరేంద్ర మోడీ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కాదు, చంద్రబాబు 99, 2000, 2001, 2, 3, 4 ఆ సందర్భంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. సో ప్రధానమంత్రి అంటే ఈ పెద్ద పెద్ద పార్టీల వాళ్ళు ప్రధానమంత్రి కాకుండా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రధానమంత్రి కావడంలో చాలా మంది కూడా చంద్రబాబు సహకారాలు తీసుకునే వాళ్ళు, ఆయన మద్దతు కోరేవాళ్ళు. మరొకసారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం ఉన్నటువంటి టీడీపీ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చేపట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు చాలా అంటే చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ అంటే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని నిధులు మంజూరు చేస్తుందని చెప్పుకోవాలి. ఇందులో చంద్రబాబు మార్క్ మరొకసారి కనిపిస్తూ ఉంది.